ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పెద్ద సినిమాకి ఓపెనింగ్ ఎంత ఇంపార్టెంటో రిలీజ్ డేట్ కూడా అంతే ఇంపార్టెంట్. చెప్పిన డేట్ కి రిలీజ్ చేస్తే వచ్చే కిక్కే వేరు. కానీ చాలా మంది దర్శకులు దీనిపై ఫోకస్ పెట్టరు. అయితే సినిమా సెట్స్ పైకి వెళ్ళక ముందే తన 2 ప్రాజెక్టులపై క్లారిటీ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ. పక్కా ప్లాన్ తో తన సినిమాలు తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించాడు. సందీప్ రెడ్డి వంగ యానిమల్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన డైరెక్టర్. లాస్ట్ ఇయర్ వచ్చిన ఈ ప్రాజెక్ట్ వరల్డ్ వైడ్ గా 900 కోట్లు రాబట్టింది. సౌత్ నార్త్ ఆడియన్స్ కి సరికొత్త కిక్ నిచ్చింది. ఇది సెట్స్ పై ఉన్నప్పుడే ప్రభాస్ తో స్పిరిట్ మూవీ అనౌన్స్ చేశాడు సందీప్. రణబీర్ తో యానిమల్ పార్క్ చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. దీంతో ఈ 2 సినిమాలు ఎప్పటికి పూర్తవుతాయి అనేది పెద్ద పజిల్ గా మారింది. తాజాగా దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్. వచ్చే 4 ఏళ్లు ఈ 2 సినిమాల కోసమే కేటాయించినట్లుగా ప్రకటించాడు. హను ప్రాజెక్టుతో పాటు సందీప్ సినిమాని ప్యారలల్ గా తెరకెక్కించనున్నాడు ప్రభాస్. అంటే డిసెంబర్ నుంచి స్పిరిట్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. 2025లో షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరిపి 2026లో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నాడు సందీప్. ఈలోగా రామాయణంతో పాటు భన్సాలి లవ్ అండ్ వార్ మూవీని ఫినిష్ చేసేలా టార్గెట్ గా పెట్టుకున్నాడు రణబీర్. అంటే 2026 సెకండ్ హాఫ్ లో యానిమల్ పార్క్ షూటింగ్ మొదలుపెట్టి 2027 ఎండింగ్ లేదా 2028 ఫస్ట్ హాఫ్ లో సినిమాని ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నాడు సందీప్. మధ్యలో ఏమాత్రం గ్యాప్ దొరికినా దాన్ని మహేష్ ప్రాజెక్టు కోసం ఉపయోగించాలని ఈ బ్లాస్టింగ్ డైరెక్టర్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మొత్తానికి స్పిరిట్ యానిమల్ పార్క్ విషయంలో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకెళ్తున్నాడు ఈ మాస్ డైరెక్టర్.